అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. నేను శ్రీ పరదేశమ్మ ఆలయ గౌరవ సలహాదారునండి. ఈరోజు అమ్మవారిని శాకాంబరిదేవిగా అలంకరించారండి. శ్రీ పరదేశమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా శాకాంబరిదేవిగా అలంకరించారండి. వివిధ రకాల కూరగాయలు, వివిధ రకాల ఆకుకూరలు, వివిధ రకాల పండ్లతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించారండి. ఈ అలంకరణ చూడడానికి తప్పకుండా భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారండి. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారిని గాజులు, పసుపు కొమ్ములతో అలంకరిస్తారండి. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇలాగే ఈ కార్యక్రమాలు జరిపించాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, భక్తులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అందరూ వితోధికంగా వారి విరాళాలు ఇచ్చి సహకరించారు. వారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న వారికి సర్వ శుభాలు జరుగుతాయని అమ్మవారి భక్తుల అపార నమ్మకం. ఈరోజు శాకాంబరి దేవిగా అలంకరించారు. ఆషాఢ మాసం అమ్మవారి భక్తుల అపార నమ్మకం. శ్రీ పరదేశమ్మ ఆలయ గౌరవ సలహాదారునండి. ఈరోజు అమ్మవారిని శాకాంబరిదేవిగా అలంకరించారండి. శ్రీ పరదేశమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా శాకాంబరిదేవిగా అలంకరించారండి. వివిధ రకాల కూరగాయలు, వివిధ రకాల ఆకుకూరలు, వివిధ రకాల పండ్లతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించారండి. ఈ అలంకరణ చూడడానికి తప్పకుండా భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారండి. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారిని గాజులు, పసుపు కొమ్ములతో అలంకరిస్తారండి. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇలాగే ఈ కార్యక్రమాలు జరిపించాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, భక్తులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అందరూ వితోధికంగా వారి విరాళాలు ఇచ్చి సహకరించారు. వారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ.